ప్రియులరా, సౌలు పౌలు అనే ఈ మాటలలో ఎంతో వ్యత్యాసం ఉంది అని కదా మనం నేర్చుకుంటూ ఉన్నాము. వ్రాయటంలో కానీ, చదవడంలో కానీ, వినడంలో కానీ ఒకేలా మనకు అనిపిస్తూ ఉంటాయి. కానీ ఎంత వ్యత్యాసమో మనం గమనిస్తూ ఉన్నాం. ఈ దినమైతే పాపపు ఒప్పుకోలులో వారి మధ్య ఉంటున్న వ్యత్యాసాన్ని గురించి నేర్చుకోబోతూ ఉన్నాం. మనము సమూయేలు మొదటి గ్రంథము 26వ అధ్యాయము 21వ వచనంలో చూస్తే రాజైన సౌలు గారు ఏమంటారంటే, నేను పాపం చేశాను అంటాడు. నేను పాపము చేశాను అని ఒప్పుకున్నాడు అంటుంటే, అయితే ఇది మొదటిసారి అనుకుంటున్నారా? కాదండి. మనము సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 24వ వచనంలో కూడా చూచినప్పుడు ఇదే మాట మనకి కనపడుతూ ఉంటుంది. నేను పాపం చేశాను అంటాడు. అంటే పదే పదే నేను పాపము చేశాను అంటాడే గాని వాటిని ఒప్పుకుని విడిచిపెట్టని వ్యక్తిత్వం సౌలుది అని చూస్తూ ఉన్నాం. ఇతడు ఏ కోవకు చెందినవాడో చెప్పిన ఫరో కోవకు చెందినవాడు. ఎందుకంటే నిర్గమకాండం గ్రంథము 9వ అధ్యాయము 27వ వచనంలో చూస్తే ఫరో కూడా ఇలాగే అంటాడు, ఈసారి నేను పాపం చేశాను అంటాడు. ఇంకను ఇతడు బిలాము కోవకు చెందాడు అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే సంఖ్యాకాండం గ్రంథము 22వ అధ్యాయము 34వ వచనంలో బిలాము ఇలాగే అంటాడు. శపితమైన దానిని ఆశించి అందరికీ కూడా నష్టాన్ని తీసుకుని వచ్చినవాడు, దేశానికి తన కుటుంబానికి కూడా నష్టాన్ని తీసుకొచ్చిన ఆకాను కూడా యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 20వ వచనంలో నేను పాపము చేసి తిని అన్నాడు. ఇస్కరియోతు యూదా ఎవరితను? యేసయ్యను 30 వెండి రూకలకు అమ్మివేసుకునిన ఈక శిష్యుడు ఇస్కరియోతు యూదా కూడా మత్తయి సువార్త 27వ అధ్యాయము 4వ వచనంలో నేను పాపము చేసి తిని అన్నాడు. గమనించారా? సౌలు వీరి కోవకు చెందినవాడు అన్నమాట. పాపము చేశాను అంటాడే గాని దానిని ఒప్పుకుని విడిచిపెట్టాడు. అయితే ఇక పౌలు భక్తుని యొక్క జీవితం చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనంలో చూస్తే పాపులలో నేను ప్రధానుడను అంటాడు. 14వ వచనంలో తను ఒప్పుకుంటాడు, పూర్వము దూషకుడను, హింసకుడను, హానికరుడను అంటాడు. తనకి తప్పిదాన్ని ఒప్పుకుని విడిచిపెట్టాడు. మన వ్యక్తిగత జీవితంలో ఆలోచన చేయండి. నేను తప్పిదం చేశాను అంటేనే చాలునా? కేవలం పెదవులతో నేను పాపం చేశాను అంటేనే సరిపోతుందా? లేదండి. మన వ్యక్తిగత జీవితాలలో సౌలులాగా కేవలం పెదవులతో కాదు, పౌలులాగా హృదయపూర్వకంగా మనం చేసిన తప్పిదాన్ని ప్రభు ఎదుట ఒప్పుకుని విడిచిపెట్టాలి అని తెలియచేస్తూ ఉన్నాను. పౌలు గారు పూర్వము అన్నారు కదా, మన వ్యక్తిగత జీవితాల్లో కూడా పూర్వము ఉండాలి. అవును, గతంలో దేవునికి వ్యతిరేకంగా మనం జీవించి ఉండవచ్చు. ఇప్పుడైతేనండి ప్రభు యొద్ద క్షమాపణ పొందుకుని మనము నూతన సృష్టిగా చేయబడాలి అని తెలియచేస్తూ ఉన్నాను. ఏది ఏమైనప్పటికీ మనము పౌలు భక్తునిలాగా మన యొక్క పాపములను ఒప్పుకుని పరిశుద్ధులమై పరిశుద్ధతతో జీవించాలి అని తెలియచేస్తూ ఉన్నాను. అటువంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.